హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పీఎం కిసాన్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రైతులకు శుభవార్త, పీఎం కిసాన్ సాయం పెంపు అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఫిబ్రవరి 1వ తేదీన రైతులకు శుభవార్త అందే అవకాశం ఉంది. ఆ రోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి వ్యవసాయ రంగానికి సంబంధించి నిధులు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే 2022-23లో 4% గ్రోత్ నమోదు చేసిన రూరల్ ఎకనామికల్ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 1.8% తగ్గేటట్టు కనిపిస్తుంది. దీంతో సెక్టార్పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే సాయాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏడాదికి 6,000 ఇస్తున్న సాయాన్ని 8,000 వరకు పెంచే అవకాశం ఉంది. ఆ దిశగానే బడ్జెట్ రోజు ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. పీఎం కిసాన్ పథకంలో భాగంగా 16వ విడత నిధులను ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలున్న నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే ఆర్థిక సాయం పెరిగే అవకాశం ఉన్నట్లు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చూశారు కానీ మొత్తం మీదుగా పీఎం కిసాన్ నిధులైతే ఈ 16వ విడత డబ్బులు ఫిబ్రవరి నెలాఖరులోపు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 6,000 నుంచి ఇప్పుడైతే 6,000 ఇస్తున్నారు, 6,000 నుంచి పీఎం కిసాన్ నిధులు 8,000కి పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.